చూడు టైలర్, ఈ గాజులు నీకు ఎంత బాగున్నాయో. ఈ గాజుల్లో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా? గాజులు కొనడానికి డబ్బులు ఎక్కడివి? ఇందాక వస్తుంటే దారిలో కార్ రిపేర్ చేశాను కదా టైలర్, వాళ్ళు ఇచ్చారు. నిన్ను చూసి నేను ఇంత సంతోషంగా ఉంటే నీకు కన్నీళ్ళు వస్తున్నాయి టైలర్. అదే తెలియడం లేదు. నన్ను చూసి సంతోషించేంత ఏముంది నాలో? అసలు నేను పరిచయం అయినప్పటి నుంచి మీకు అన్ని పాటలే కదా. నా కారణంగా అడవుల పాలయ్యారు. నా కోసం ఆలోచించే యాక్సిడెంట్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. నా వాళ్లతో మాటలు పడ్డారు. నేను కూడా ఏ రోజు ఇంత అభిమానంగా మాట్లాడింది లేదు. అయినా చివరికి నా కోసం మీ అమ్మగారినే వదిలేసి వచ్చేశారు. అన్ని బాధలు, కష్టాలు, అవమానాలే తప్ప సంతోషం ఎక్కడుంది? రా కూర్చో. అలా మాట్లాడతావేంటి టైలర్? నువ్వు పరిచయం అయ్యావని ఇవన్నీ జరగలేదు. నేను ఇన్ని పాటలు పడ్డాను కాబట్టి నువ్వు నాకు సొంతం అయ్యావు. నువ్వేమైపోతావో, నాకెక్కడ దూరం అయిపోతావో అన్న భయమే తప్ప ఎవరో ఏదో అన్నారన్న బాధ నాకెప్పుడూ లేదు టైలర్. అమ్మ నాకెప్పుడు ఓ కథ చెప్పేది టైలర్. నాకు బాగా ఇష్టమైన కథ. ఆకాశంలో చందమామకి ఒకసారి నాట్యం చేయాలనిపించిందంట. కాలికి గజ్జలు కట్టుకుని నాట్యం చేశాడట. అలా నాట్యం చెయ్యగా చెయ్యగా గజ్జలు తెగి మువ్వలన్నీ చెల్లా చెదురయ్యాయి. అలా పడ్డ మువ్వలన్నీ నక్షత్రాలయ్యాయట. కానీ ఒక్క మువ్వ మాత్రం కిందకు జారిపడిందంట. అది నేనేనని మా అమ్మ చెప్పింది. అలా నా కోసం ఒక మువ్వ జారిపడింది టైలర్. మరి దాన్ని పట్టుకోవాలంటే పరిగెత్తాలి కదా. పరిగెత్తాను, చివరికి దొరికింది టైలర్. దొరికినందుకు సంతోషంగా ఉంటుంది, కానీ పరిగెత్తినందుకు బాధ ఉండదు టైలర్. ఏమో టైలర్, నువ్వేదో అంటావు, నేనేదో చెప్తాను. నీకు అర్థమైందో లేదో కూడా తెలీదు. పైగా కట్టుకోమని చెప్పి పంచిచ్చావు. దీన్ని ఎలా కట్టుకోవాలంటో తెలీదు. వదలండి.
తీ. ఈ కుట్టు మిషన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పుడు వాడి సపోర్ట్ కూడా ఉంది కదా, ఎంతకైనా తెగిస్తుంది. కొత్తగా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. దాంతోపాటు నా పెళ్లి కూడా అయిపోవాలి. నేను గొప్పింటి కోడల్ని కావాలి. విక్రమ్ ఇన్ని రోజులు ఏమైపోయాడు? ఎప్పుడు మేడం మేడం అంటూ వెంట పడేవాడు. 3 రోజులైనా ఫోన్ గానీ మెసేజ్ గానీ లేదంటే. నేనంటే ఈ హడావిడిలో పడిపోయి ఈ 3 రోజులు ఆఫీస్కి వెళ్ళలేదు. తనకేమైంది? నేనే కాల్ చేసి సర్ప్రైజ్ ఇస్తాను. ఎప్పుడు నా నుంచి ఫోన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. నేనే ఫోన్ చేసినా తీయడం లేదేంటి? వెంట పడుతుంటే అనవసరంగా బెట్టు చేశానా? ఇంక చాలు, వెంటనే పెళ్లి పిట్టల మీదకు తీసుకువెళ్ళిపోవాలి. ఇది విక్రమ్ని ప్రేమిస్తుంది కాబట్టి విక్రమ్కి ఫోన్ చేసింది. కానీ ఆ రోజు వంట చేయడానికి ఎందుకు వచ్చింది? ఆదిత్యతో స్విమ్మింగ్ పూల్లో సరసాలెందుకు ఆడింది? అసలు వీళ్ళిద్దరూ ఒకటేనా లేక వేరువేరా? లేదు, అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉంటే వేర్వేరెలా అవుతారు? ఇద్దరూ ఒకటే. ఇది ఇంతకీ విక్రమ్ని ప్రేమిస్తోందా ఆదిత్యని ప్రేమిస్తోందా? అసలు ఆదిత్యని పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయేనా? మరి విక్రమ్కెందుకు ఫోన్ చేసింది? బా, అంత కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఏంటన్నా వెతుకుతున్నావు? ఫోన్ కోసమేనా? అవునత్త, మర్చిపోయాను. ఇటువు. నీ లవర్ నీకు ఫోన్ చేసింది. లవరా? లవరేంటత్తా? ఇప్పటివరకు చేసిన యాక్టింగ్ చాలు. నువ్వు ఎవరికీ తెలియదనుకుంటున్నావు గాని ఆ అమ్మాయిని ప్రేమించిన సంగతి ఇంట్లో అందరికీ తెలుసు. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ప్రధానమంత్రి. ఏంటి, వెటకారమా? లేకపోతే ఏంటత్తా? నాని ఎక్కడున్నాడో తెలియక టెన్షన్ పడుతుంటే ఇప్పుడు నీకు ఈ అమ్మాయి వివరాలు కావాలా? నాని కనిపించకుండా పోయింది కూడా ఒక అమ్మాయి కోసమే. అప్పుడే అమ్మాయి గురించి తెలుసుకుని ఉండుంటే ఇంతవరకు వచ్చుండేదే కాదు. నీ విషయంలో కూడా అలాంటిదేమీ జరగకుండా ఉండాలనే అడుగుతున్నాను. ఇంతకీ నీకేమని చెప్పింది? టైలర్ అని చెప్పిందా, లాయర్ అని చెప్పిందా? టైలరో లాయరో అని చెప్పడం ఏంటత్తా? ఏమైందత్తా నీకు? తను నిజంగానే లాయర్. లాయరా? లాయర్ అయితే వ్రతానికి వంట చేయడానికి ఎందుకు వచ్చింది? వా, మొత్తం అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. ముందు ఆదిత్య పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసుకోవాలి. అప్పుడు గాని ఏ విషయం తేలదు.
ఇదేనా ఈ మాయ నిదేనా ఇన్నాళ్ళు లేదా మనసిదే నిమిషమైనా నిలవలేను నువ్వు లేక నేనే నిదురలోను కదిలిపోని నిన్ను చూస్తున్నా మాటలెన్నో మిగిలిపోయి ఎంత చెప్పేస్తున్నా ఎదురుగానే నిలుచును వెతుకుతూ కొంచెం లెఫ్ట్. యా డౌన్ డౌన్. ఏంటి ఆ దోశలు వేయటం? నువ్వు ఇలా మాడిస్తే ఈ రోజు వచ్చినోడు మళ్ళీ రాడు. ఒక్కరోజు మాస్టర్ రాకపోయేసరికి బేరం మొత్తం జరగొడుతున్నావు. అనియ తిట్టకండి. పోనీ ఈ రోజుకి దోశలు నేనేనా? వస్తే వెయ్యమ్మా. వేస్తాను. నువ్వు తప్పుకో. అక్క ఇలా రా అక్క. ఇదిగో వెయ్యమ్మా. చూసి నేర్చుకో. అన్నా నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఇదిగో అమ్మా డబ్బులు తీసుకోమ్మా. బాగా పనిచేసావమ్మా. టిఫిన్ తింటావమ్మా? వద్దు, పార్సల్ తీసుకెళ్తాను. ఏమే పార్సల్ కట్టి. మళ్ళీ సాయంత్రం వస్తావుగా అమ్మా? వస్తానన్నా. అలాగేనమ్మా, త్వరగా అయ్యే. ఇదిగోమ్మా. అలాగేనమ్మా. వెళ్ళొస్తానన్నా. మళ్ళీ సాయంత్రం అమ్మా. అలాగే.
ఏ ఒక్క స్ట్రీట్ కూడా మిస్ కావడానికి వీల్లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కవర్ చేయండి. సార్ చెప్పండి. ఆదిత్య గురించి ఆచూకీ తెలిసిందన్నారు, నిజమేనా? ఎక్కడున్నాడు? ఇంకా తెలియలేదు సార్. ఈరోజు మార్నింగ్ ఉప్పల్లో ఎవరో మీ అబ్బాయిని చూసినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే డ్రోన్ కెమెరాతో వెతికిస్తున్నాం. వాళ్ళు నిజంగా చూసుంటే ఖచ్చితంగా ఈరోజు మీ అబ్బాయి దొరుకుతాడు. ఓకే, వెంటనే మేము బయలుదేరొస్తున్నాం. వేదవతి, ఉప్పల్ ఏరియాలో నాని కనిపించాడట. డ్రోన్ కెమెరాతో వెతికిస్తున్నారట. ఈ రోజు తప్పకుండా మన నాని మనకు కనిపిస్తాడు. అవును విక్రమ్, మనం వెళ్దాం పద. ఏమండి, నేను వస్తానండి. నానిని చూడాలి. అవునన్నయ్య, మేము వస్తాం. ఎప్పుడెప్పుడు నానిని చూద్దామా అన్నట్టుంది. ఓకే విక్రమ్, పద బయలుదేరదాం. నాన్న రండి. నానిని చూడాలన్న తొందర కాదు, నాని పెళ్లి చేసుకుంది ఎవరినో చూడాలని తొందరగా ఉంది. అది విక్రమ్ ప్రేమించిన అమ్మాయి అయితే అసలు కథ అప్పుడు మొదలవుతుంది. మీ పాలిట శాపమయ్యానని నేను బాధపడుతుంటే వరం అనుకుని నెత్తిన పెట్టుకుంటున్నారు. నాకు నిజంగా అంత అర్హత ఉందా? అంత అదృష్టం ఉందా? అసలు ఇదంతా నిజమేనా లేకపోతే కల అయినా గాని నిజమైనా గాని మీ గుండెల్లో నాకింత చోటిచ్చినందుకు ప్రతిఫలం ఈ కష్టాలు కాకూడదు. ఈ సమస్యలకు ఒక పరిష్కారం ఆలోచించాలి. ఏ సమస్య లేకుండా మిమ్మల్ని మీ ఇంటికి చేర్చాలి.